హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు ఒక ఆమ్లెట్ చూపిస్తున్నా. ఆమ్లెట్ అంటే అందరికీ వచ్చిన ఆమ్లెట్ అవి, కానీ కొంచెం కొత్తగా వెరైటీగా చూద్దామని చూస్తున్నాము. అది ఏంటిదంటే, మనము ఆమ్లెట్ ఎగ్గు పగలగొట్టేసి ఉప్పు కారం వేస్తున్నాము. వేసిన తర్వాత కలిపితే అది కలుస్తలేదు. అది కలవటానికి కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని, కొంచెం అండి, ఎక్కువ ఏం పని లేదు, అంత చాలు, 2 స్పూన్లు. ఒక ఎగ్ వేస్తున్నాండి. ఒక ఎగ్ సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూను కారము, ఈ 2 వేసిన తర్వాత ఇది కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. ఒక ఎగ్ కొట్టేసుకుందాము. ఎందుకంటే డైరెక్ట్గా ఉప్పు కారం వేసి ఎగ్ వేసి ఎంత కలిపినా కూడా ఇట్లా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఇలా వాటర్ కానీ కొంచెం, లేదా మిల్క్ కానీ, మిల్క్ ఉంటే మిల్క్ వేసుకోవచ్చు, కానీ మిల్క్ వేసి చూపిస్తే మళ్ళీ వాటర్లో కలుస్తుందో లేదని డౌట్లు వస్తాయని ఇంతకుముందు చేసిన వీడియోలో మిల్క్ వేసి చూపించా. ఇప్పుడు వాటర్ మంచిగా కలుస్తుందండి. ఇట్లా ఉండలు అనేది లేకుండా వస్తుంది నీట్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం డైరెక్ట్గా అట్లా వేసుకుంటున్నామో గడ్డలు కట్టేస్తుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. మంచిగా వస్తుందండి. చూడండి, ఆ గడ్డ అనేది కలర్ ఒక దగ్గర, అంటే అట్లా కలవకపోతే రెడ్ ఒక దగ్గర అలా ఉండిపోతుంది. ఇది మంచిగా కలుస్తుంది. వాటర్ కానీ మిల్క్ కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. చెప్పడం మర్చిపోయినా, ఒక చిటికెడు అంటే ఒక 4-5 పలుకులు అండి షుగర్ వేసేస్తున్నాం అనుకోండి, నీసు వాసన అనేది లేకుండా పోతుంది. అది ఎగ్గు కొట్టేక ముందే ఉప్పు కారంలో కలిపేసుకోవాలి, కరిగిపోతుంది, మంచిగా అవుతుంది. అది
పచ్చిమిర్చి అవి వేసేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఆనియన్ వేసినప్పుడు కొంచెం కలుస్తుంది కానీ అంతగా ఉండదు. కొంచెం వాటర్ వేసినా సరే నీట్గా కలిసి ఎగ్గులో మిక్స్ అవుతుంది. చూడండి ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో. మీరు డైరెక్ట్గా వట్టి ఉప్పు కారం వేసేసి ఎగ్గు కొట్టేసేయండి. ఇలా కలర్ఫుల్గా కనిపించదు, అది అక్కడక్కడ రెడ్గా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న ఉండలుగా కట్టేస్తుంది. ఇలా కట్టదు అన్నట్టు, మంచిగా నీట్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి, మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.